పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఒక అమ్మాయి బురకా వేసుకోకుండా ప్యాంటు టీషర్టు వేసుకుంది. అంటే నిండైన బట్టలే వేసుకుంది. కానీ మన సాంప్రదాయానికి విరుద్ధంగా నువ్వు వేసుకున్నావని ఇప్పుడు ఆ అమ్మాయిని పాపం పట్టుకొని అక్కడే లైంగికంగా వేధించే ప్రయత్నాలు చేశాయి ఆ మానవ మృగాల గుంపు. ఇప్పుడు మరి ఏమైపోయాయో ఈ మానవ హక్కులు, ఏమైపోయాయో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవతావాదులందరూ కూడా. ఇది ఇప్పటిది కాదు, కొంచెం పాతదే. కానీ ఈ యొక్క ఇంతకుముందు లాహోర్లో ఎలాగైతే జరిగిందో ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్లో అదే విధంగా జరిగింది. పాప మా కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా అమ్మాయిని, అంటే ముస్లిమ్సే వాళ్ళు కూడా, ఆ అమ్మాయి కొంచెం ఆధునిక భావజాలం ఉన్నటువంటిదో లేకపోతే పాశ్చాత్య సంస్కృతిలోనో లేకపోతే మనం స్వేచ్ఛ ఉందనుకుందో మొత్తానికి ఏమో కానీ పాకిస్తాన్ ఇంకా గత 100 సంవత్సరాల క్రితమే ఉందన్న విషయం తెలుసుకోలేకపోయేది. అమ్మాయి పోనీ పొట్టు పొట్టు బట్టలు వేస్తే మనకి నచ్చదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు కదా చెత్త చెత్త బట్టలన్నీ వేస్తున్నారు. కానీ అమ్మాయి నిండైన బట్టలు వేసుకుంది, కాకపోతే ప్యాంటు షర్ట్ వేసింది, బురకా వేయలేదంట. అమ్మాయిని పట్టుకున్నారు. సొంత మతంలో ఉన్నటువంటి అమ్మాయినే 10 మంది చూస్తుండగానే ఆ స్థనాలు పట్టుకోవడం, ఆ నరకం చూపిస్తున్నారు ఆవిడకి. కుటుంబ సభ్యులు అర్థం కాలేదు వాళ్ళకి చెప్పడానికి కూడా. అంటే అవి ఎంత మానవ మృగాలంటే ఆలోచించుకోండి. ఇలాంటి దేశము పాకిస్తాను. దీని గురించి ఏమొచ్చేసి అమెరికా లాంటి దేశాలు ఏమొచ్చేసి పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. పనికిరాని వాగ్దానాలు, పనికిరాని ప్రసంగాలు చేస్తూ ఉంటాయి. ఇంత దీనిగా జరిగినా సరే. మరి ఇప్పుడు చిన్మయ్య గారు, అనసూయ గారు ఇలాంటి వాటికి సమాధానాలు చెప్పగలగాలి. అంత సీన్ లేదు వాళ్ళకి. ఏదైనా అయితే ఇచ్చేస్తారు, వాళ్ళు చెక్కేస్తారు. ఇక్కడే ఈ దేశంలోనే అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఈ దేశంలోనే విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల గురించి మాట్లాడరు. పోనీ అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడాలి కదా, అంత సీన్ లేదు వీళ్ళకి. ఈ పనికిరాని మాటలన్నీ ఈ దేశంలోనే మాట్లాడతారు.